మణిపూర్లో పరిస్థితులు మళ్లీ దిగజారుతున్నాయి. రోజు రోజుకు హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. కుకీ, మైతీ తెగల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుతోంది. ఈ క్రమంలో దాడులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మణిపూర్లో పరిస్థితుల్ని ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇవాళ మరోసారి సమీక్షించనున్నారు. ఇటు మణిపూర్ ప్రభుత్వానికి నేషనల్ పీపుల్స్ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది. జేపీ నడ్డాకు ఎన్పీపీ అధ్యక్షుడు లేఖ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. మణిపూర్లో అల్లర్లను అదుపు చేయలేకపోతున్నందుకు మద్దతు ఉపసంహరించుకున్నట్టు తెలిపారు. ఎన్పీపీకి 7 ఎమ్మెల్యేలుండగా వారిప్పుడు స్వతంత్రులుగా మారనున్నారు. కుకీ, మైతీ జాతుల ఘర్షణతో మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. పలువురు నిరసనకారులు ఇంపాల్లో ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లపై విరుచుకుపడ్డారు. వారి ఇళ్లలో ఉన్న ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. ఈ హింసాత్మక ఘటనల్లో పలు వాహనాలకు అల్లరి మూకలు నిప్పు పెట్టారు. కిడ్నాప్ కి గురైన మహిళలు, పిల్లల హత్యలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. హింస చెలరేగటంతో ఇంపాల్లో కర్ఫ్యూ విధించారు పోలీసులు. అటు మణిపూర్లోని 6 జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్ చేశారు. కిడ్నాప్ అయిన ఒకే కుటుంబానికి చెందిన మహిళలు, పిల్లలతో సహా 6 కుకీ మిలిటెంట్లు దారుణంగా హత్య చేశారు. ఈ 6 మృతదేహాలను గుర్తించారు. మృతుల్లో ఒక మహిళ, ఒక చిన్నారి ఉన్నారు. దీంతో మైతీ వర్గానికి చెందిన ప్రజలు రాజధాని ఇంపాల్లో భారీ నిరసన చేపట్టారు. తమ వర్గం హత్యలపై న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 2 మంత్రులు, 3 ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు చేశారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సపం రంజన్ నివాసంపై ఒక గుంపు దాడి చేసింది. మరోవైపు పశ్చిమ ఇంపాల్ జిల్లాలోని సగోల్బండ్ ప్రాంతంలో సీఎం ఎన్ బిరేన్ సింగ్ అల్లుడు, బీజేపీ ఎమ్మెల్యే ఆర్కే ఇమో నివాసం ముందు ఆందోళనకారులు గుమికూడి నిరసన తెలిపారు. హత్యలపై ప్రభుత్వం స్పందించాలని, నిందితుల్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అటు మణిపూర్లో శాంతి భద్రతల్ని పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని భద్రతా బలగాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. హింస లేదా ఇతర విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ వారం ప్రారంభంలో అనుమానిత కుకీ మిలిటెంట్లు జిరీబామ్ జిల్లాలో ఓ పోలీస్ స్టేషన్పై దాడి చేయడంతో భద్రతా దళాలకు, మిలిటెంట్లకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ భారీ ఎన్కౌంటర్ అనంతరం 3 మహిళలు, 3 చిన్నారులను కుకీలు బందీలుగా తీసుకెళ్లారు. వారి మృతదేహాలను గుర్తించారు. దీంతో మరోసారి 2 వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి.